Day 2. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్తీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఆల్రెడీ తమ్నైలో అర్థమైపోయే ఉండాలి ఈ వ్లాగ్ దేనికి సంబంధించింది అనేది. ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట. నా బర్త్డేని నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నైటే కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంకెక్కడికైనా బయటికి వెళ్దామని ప్లాన్ చేశాము. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి. ఇప్పుడు వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Many more happy returns of the day. ఇది నైట్ 12 o'clockకి మా వాళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట. వీళ్ళు నా బ్రదర్స్ అండి. ఆ టైంలో నిద్ర లేచి వచ్చి నాకు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా చూసేయండి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది. Day to you. చాకదు పోయి జారిపోద్దులే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ ఏం కాదులే, అది జారిపోతుంది. మళ్ళీ చూడవచ్చులే. నైట్ అయితే ఇంకా అలా హ్యాపీగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నా బర్త్డేని. అస్సలు అనుకోలేదు ఇంత బాగా చేసుకుంటానని. ఎందుకంటే ఈసారి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను కాబట్టి ఇంత బాగా జరిగింది. ఎప్పుడు మా హస్బెండ్, మా పిల్లలు, నేను మాత్రమే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఈసారి మా పేరెంట్స్ ఇంకా అందరూ ఉండటం వల్ల చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇవి మా బ్రేక్ఫాస్ట్ బోండాలు. ఇది నేను ముందు రోజు మా చెట్టు గోరింటాకుని కోసి పెట్టుకున్నాను. చాలా బాగా పండుతుందండి. ఇది నా బర్త్డే శారీ. ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. ఇంకా మా సిస్టర్స్ వాళ్ళు నన్ను రెడీ చేస్తున్నారనమాట. అందరూ ఉంటే ఇంతేనండి, చాలా సరదాగా ఉంటుంది. అదే ఒక్కళ్ళమే ఉన్నామంటే మన పని మనమే చేసుకోవాలి. మా వాళ్ళు నా మీద ప్రయోగాలు చేస్తున్నారు. నేను కూడా ఫస్ట్ టైం హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నానండి. ఇంకా తర్వాత రెడీ అయ్యాను. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా సరే ఫొటోస్ అన్నా దిగుదామని చెప్పి రెడీ అవుతున్నాము.
ఆ రోజు ఇంకో హ్యాపీ మూమెంట్ ఏంటంటే మా రిలేటివ్స్ నా బర్త్డేని సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశారనమాట. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాము, అలాగే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. ఈవినింగ్ టైంలో ఇంటికి రమ్మన్నారు. క్యాజువల్గానే వెళ్ళాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ అనమాట. ఇంకా అక్కడే మళ్ళీ రెడీ అయ్యి కేక్ కటింగ్ అంతా చేశాను. ఆ రోజంతా అసలు టైమే తెలియలేదు, అలా సరదాగానే గడిచిపోయింది. ఆ రోజైతే చాలా ప్లానింగ్స్ అనుకున్నాను, కానీ అస్సలు ఏవి కుదరలేదు. లైవ్ చేయాలనుకున్నాను కానీ అసలు టైమే సరిపోలేదు నాకు. We don't have to start the day yet. ఇంకా కేక్ కటింగ్, ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత మూవీకి ప్లాన్ చేశాము. ఇంకా ఫస్ట్ షోకి వెళ్ళాము, అది F3 మూవీకి వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుంది, అస్సలు బోర్ అనిపించలేదు. మూవీ చూస్తున్నంతసేపు అసలు నవ్వుకుంటూనే ఉన్నాము. మూవీ అయితే మాకందరికి బాగా నచ్చింది, చాలా కామెడీగా ఉంది మూవీ అయితే. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అండి, తప్పకుండా చూడండి. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత డిన్నర్కి వెళ్ళాము. ఇంకా డే మొత్తం ఫుల్ ఎంజాయ్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ బర్త్డేని మాత్రం నేను ఇలా సెలబ్రేట్ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. అందరం బాగా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. ఇంకా వీడియో ఉందండి, అయిపోలేదు. వీడియోని చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.